హలో అండి, నమస్తే. ఏంటి ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా కనిపిస్తున్నాను చూస్తున్నారా? ఇవాళ ఒక సీక్రెట్ కూర కారం పొడి చూపిపోతున్నాను. అది దాదాపు మీరు అన్లిమిటెడ్ అనమాట. 40, 50, 60 కూరలు వేసుకోవచ్చు. అండ్ అన్నిటికీ ఒకటే మంత్రం అనమాట. చాలా 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 బాగుంటుంది. నేను కూడా ఎప్పుడూ చేయనేది, ఎందుకంటే డిఫరెంట్ కర్రీస్ వస్తాయి. ట్రిక్ మసాలా ఉంటుంది, అది కొన్నిట్లో వేసేస్తాను. నేను రెగ్యులర్గా చేసి పెట్టుకునే ఇదిగోండి నువ్వుల కారము, నల్ల కారము, వెల్లుల్లి కారం ఇట్లాంటివి ఉంటాయి, అవి కూడా యూస్ చేస్తాను. కాబట్టి ఇది తక్కువ చేస్తాను. కానీ ఒకసారి చేస్తే మాత్రం అది అయిపోయే లోపల ఒక 25-30 కర్రీస్కి సరిపడా చేస్తాను. ఇంట్లో అందరికీ హాట్ ఫేవరెట్ ఇది. అండ్ కర్రీస్లో మాత్రమే కాదు, రైస్లో కూడా వేసుకోవచ్చు. ఇది ఇడ్లీ, దోశ, కారం అన్నిట్లో వేసుకోవచ్చు అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కొన్ని ఇట్లా ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు, కానీ అవి వేస్తేనే ఆ టేస్ట్ 100%. ఊరిని ఒక రఫ్గా ఒక లుక్ వేద్దాము. నువ్వులు, పల్లీలు, కొద్దిగా గరం మసాలా, అదేంటనేది వేసేటప్పుడు క్లియర్గా చెప్తాను. కరివేపాకు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, మినపప్పు, ఇది నిమ్మ ఉప్పు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, పచ్చనగపప్పు, ఉప్పు, పసుపు, కారం, అంతే. అన్నీ ఇంట్లో ఉండే. నిమ్మ ఉప్పు ఒక్కటే మీకు ఉండదు, ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు దీని బదులు, కానీ నిమ్మ ఉప్పే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ పల్లీలు వేయించుకుంటూ స్టార్ట్ చేద్దామా. పల్లీలు, ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువసేపు వేగుతాయి, అందుకని ఈ రెండు ఫస్ట్ వేస్తున్నాను. పల్లీలు ఒక 5 టేబుల్ స్పూన్స్, ఒక చిన్న కప్పు పల్లీలు. ఎండు కొబ్బరి ఏమో సగం చిప్ప తీసుకోండి, సిమ్లో వేయిస్తున్నాను నేను. ఇది మట్టి కడే, చక్కగా అంటే మనం ఏం చేసుకున్నా కానీ హెల్తీగా చేసుకున్న ఒక ఫీలింగ్ కోసం. నిజంగా ఈ కారంని మీరు ఒక్కసారి అలర్ట్ పడ్డారంటే కర్రీస్లోకి ఇంకా వేరే ఏది తినరు. ఏంటి జగన్మోహన్ సినిమాలో, పాత సినిమా గుర్తుందా మీకు, నరసింహారాజు జయమాలని? ఆ సినిమా అది కాళ్ళు చేతులు పెడుతుంది నిప్పుల్లోకి, అది మాకు హారర్ అనమాట. మా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చింది అది. అది చూపించి భయపెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. జగన్మోహన్కి పట్టినా అని గుర్తుంది ఆ సినిమా? అసలు పుర్రె మీద చుట్టూ అది తన 2 కాళ్ళు పొయ్యిలో పెట్టి వంట చేస్తూ ఉంటే అది ఏమంట తేళ్ళు, బల్లులు, జర్లు, మటర్ కప్పలు. ఆ పిశాచాన్నే అన్నయ్య, సుందరి, అప్సరసా అంటూ దాన్నే పెళ్ళాడతానంట. అప్పట్లో మాకు అది హర్రర్ అనమాట. హాంటింగ్ సాంగ్ అంటే ఏంటంటే, నేను వీడని నీడను నేను, ఆ పాట వింటే చాలు దుప్పట్లు ముసుగేసుకొని పడుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు. ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి. మా అమ్మమ్మ అయితే ఎన్ని కథలు చెప్పేదంటే, నిజంగా ఆమె కథ మొదలుపెట్టి ఒక 5 నిమిషాలు చెప్పేటప్పుడు నిద్రపోయేవాళ్ళం. కానీ తెల్లారు లేచిన తర్వాత దాని కంటిన్యూషన్ అడిగేవాళ్ళం. ఒక్క స్టోరీని 10 రోజులు 15 రోజులు చెప్పేది, సమ్మర్ మొత్తం. సో సిమ్లోనే చూడండి ఎంత బాగా వేగుతున్నాయో, చక్కగా వేగనివ్వండి. ఒక సైజులో ఉండేవన్నీ ఒకసారి వేయిస్తే అన్నీ ఈక్వల్గా వేగుతాయండి. కానీ వేయించేటప్పుడు కొంచెం ఇట్లా కబుర్లో పడితే పడ్డాము, వేరే పనిలో ఉంటే ఉన్నారు, కానీ ఇలా కదపటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అన్ని వైపులా ఈక్వల్గా గోలితేనే ఆ టేస్ట్. గోలితే ఏంటి, తెలంగాణ భాషలో వేయించటాన్ని గోలించటం అంటారు. రాయలసీమలో ఏమంటారు, శ్రీకాకుళంలో ఏమంటారు చెప్పండి మీకు తెలిస్తే. మట్టి కుండలో ఉన్న మహత్యం అదేనండి. అదే మనం ఇది నాన్ స్టిక్లోనే ఇంకో దానిలో పెడితే ఇంత బాగా వేగినట్టు ఆ స్మెల్ కానీ, సిమ్లో కూడా ఇంత మంట రాదు. కొన్ని నమ్మేసి చేసేయాలి డూడ్. మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రలు కొనండి, రాతండి పాత్రలు క్రమంగా తీసి. అసలు రాతండి అంటే ఏంటి, రాతండి అంటే అల్యూమినియం, హిండాలయం, రాతండి అన్నీ ఒకటే టైపు, అన్నీ ఒకటే. అవి తీసేయండి మెల్లగా, మంచిది కాదంట. అది సేయింగ్ ఉంది కదా, బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ని పోతా ఇండియన్స్ని ఎలాగా స్లో పాయిజన్ ఇచ్చి చంపేయాలి అనుకొని ప్రవేశపెట్టిందంట. అండమాన్ జైలు ఇప్పటికీ ఉన్నాయి ఆ పాత్రలు. మన స్వాతంత్ర సమరయోధులకి కేవలం అల్యూమినియం పాత్రలో వండి అల్యూమినియం పాత్రలో పెట్టేవాళ్ళంట. బికాజ్ స్లో పాయిజనింగ్, వాళ్ళకి ఓపిక నశించాలి, ఇంకా ఎక్సెట్రా. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. కాబట్టి నా ఉద్దేశం అల్యూమినియం, హిండాలయం, రాతండి, ఈ 3 కలిపి ఒకటే. అవి తీసేయండి. ఇవి వేగిపోయినాయి, ఇవి కూడా తీసేయండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ధనియాలు, అండ్ అందులో 1/4 అంటే జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు అయితే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. అండ్ ఇందులోనే సేమ్ 1 టేబుల్ స్పూన్ మినపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు 3 వేసాను నేను. ఇవన్నీ ఒక కేటగిరీకి వస్తాయండి, ఒకలాగే ఒకటే టైంలో ఒకటే దగ్గర వేగిపోతాయి. అండ్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టీ స్పూన్ మెంతులు. జస్ట్ మెంతులు అనేది సటిల్గా ఉండాలి, ఆ టేస్ట్ చేదు అనేది ఎక్కువ కనిపించకూడదు.
ఏంటి ఇన్ని వేసేస్తున్నారు 1 బై 1 టేస్ట్ ఆ లెవెల్లోనే ఉంటుంది. అందుకని ఇంత చేస్తున్నా. నైట్కి గెస్ట్లు వస్తున్నారు, అది కూడా జడ కూడా వేసుకోలే నేను. ఇంకా జస్ట్ స్నానం చేసి వచ్చాను. ఈ కారంతో కొంచెం వెజిటేరియన్స్ కూడా ఉన్నారనమాట. దీంతో వంకాయ చేసేది ఉంది. వాళ్ళకి ఆల్రెడీ తిన్నారు, బాగా ఇష్టము. శైలా నాకు ఆ వంకాయ కావాలి అని అడిగితే ఆ కారం లేదని ఇప్పుడు గుర్తొచ్చిందని సరే చేస్తున్నాను కదా, మీకు కూడా చూపించేసేద్దామని వీడియో చేసిస్తున్నా. సింపుల్. దీంట్లోనే గరం మసాలా వేయండి. ఒక బిర్యానీ ఆకు, ఇంకోండి చెక్క ముక్క కొంచెము, జాపత్రి 1-2 రెక్కలు, యాలుక్కాయలు గ్రీన్వి 4 అండ్ లవంగాలు 7-8. ఇదే గరం మసాలా. అంటే ఏంటంటే గరం మసాలా వేసినట్టు తెలియకూడదు. ఇది కర్రీస్లో వాడేది కాబట్టి మసాలా ఎక్కువ టేస్ట్ రాకూడదు. దీంట్లోనే వెల్లుల్లి వేసేస్తున్నాను. ఒక పాయ పొట్టు తీసింది. సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను కదా, ఇందులో అసలు కర్రీలో ఎలా కూడా చూపిస్తాను మీకు. ఇంత మంచి సువాసన వస్తుందంటే సూపర్. అండ్ ఇందులో గుప్పెడు కరివేపాకు, సేమ్ మన పల్లీలు ధనియాలు ఎంత తీసుకున్నామో అంతే, నువ్వులు చక్కగా వేయిస్తున్నాం. ఇది చేయటం మనకు ఒక 10 minutes పడుతుందండి, కానీ నెల మొత్తం కర్రీస్లోకి వాడతాం కదా, ఇది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దోశలో వేసేటప్పుడు మనము రెండో సైడ్ తిప్పకుండా కొంచెం ఈ పొడి చల్లుకొని మూసేసి ఇవ్వండి. మసాలా దోశ చాలా ఈజీ. నాకు గుట్కలు వేస్తున్నా నేను. జస్ట్ ఆలు పచ్చిమిరపకాయలు ఉప్పేసి ఉడకబెట్టేసేసి దాన్ని స్ప్రెడ్ చేసి ఈ పొడేసి మసాలా దోశ రెడీ. అన్నీ సిమ్లోనే చేస్తున్నాను నేను. టైం పట్టినా కానీ ఇట్ మేక్ సెన్స్, మనకి ఆ రియల్ టేస్ట్ దొరుకుతుంది. ఇంట్లో అన్నీ ఉండేవి కదా, ఏది లేనిది చెప్పలేను నేను. ఒక్కసారి యూఆర్ సో స్వీట్ శైలజ అనొచ్చు కదా, హ్యాపీ ఫీల్ అవుతాను. చాలు, కట్టేస్తున్నా. ఇదిగోండి మన పల్లీలు ఇవి కూడా కలిపేస్తున్నా. దీనిలోకి 1 teaspoon వేస్తున్నా. ఉప్పు ఎక్కువ వేయట్లేను నేను, ఎందుకంటే మనం కర్రీస్లో ఉప్పు వేస్తాం కదా, ఇందులో కొంచెమే ఉండాలి. 1/2 teaspoon పసుపు, నమ్మకే వస్తాయి. అండ్ 1 కప్పు కారం, మనం తిన్నంత అనుకోండి, ఇంకా కొంచెం పడుతుంది ఇందులో. ఇక్కడ 2 టెక్నిక్స్ అండి. కారం తక్కువ తినేవాళ్ళేమో ఇందులో తక్కువ వేసుకోండి, కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఒట్టి కారం ఇంకా కొంచెం వేసుకోండి. అప్పుడు ఏంటంటే పొడి తక్కువ పడుతుంది, మనకి కారం సరిపోతుంది. మనకి పొడి తక్కువ పట్టి కారం మంచిగా ఉండేదే కావాలి. పొడి ఏంటంటే సటిల్ ఫ్లేవర్ ఉండాలి, కానీ ఇట్లా కొట్టిన ఫ్లేవర్ ఉండకూడదు, అంటే కారం ఇంకా పడుతుంది. నేనైతే ఎక్కువ వేస్తాను. దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకొని వస్తాను. నిమ్మప్పు జస్ట్ 1 teaspoon వేయండి, 1 teaspoon చాలు, ఇంకా తగ్గించినా పర్వాలేదు. గ్రైండ్ చేసుకొస్తాను. అసలు ఇంత కూర ఎలా చేస్తానో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు మాత్రం ఎవరు తిన్నంత కారం వాళ్ళు వేసుకోండి. ఎట్లా స్టోర్ చేసుకోవాలి, ఎప్పుడు వాడాలి కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తాను. జస్ట్ ఆయిల్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ అడిగిన వంకాయ కూర కారం దీనికోసం చేయాల్సి వచ్చింది. అండ్ కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండి. ఆయిల్లో ఆ ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది. వంకాయలు 1/4 కిలో వంకాయలు ఇవి వేసేస్తున్నాను. ఒక 3-4 నెలల క్రితం తిన్న కర్రీ మా ఫ్రెండ్ గుర్తుపెట్టుకొని అడిగిందంటే అసలు ఆ పొడిలో ఎంత టేస్ట్ ఉండాలండి. అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ చూస్తే మీకు సగం అర్థమై ఉండొచ్చు అది ఎంత బాగుంటుందో. సింపుల్, ఇంత సింపుల్. నో ఉల్లిపాయ, నో పచ్చిమిర్చి, నథింగ్, జస్ట్ ఫ్రై. ఇందాక కావాలి వేస్తుంటే మళ్ళీ పడింది, మొన్ననే కాలింది ఇది కరివేపాకు అది వేస్తుంటే. మాకేం బాధలేదు, వీఆర్ వెరీ స్ట్రాంగ్ లేడీస్. ఇట్లాంటివన్నీ చిన్నవన్నీ తిని పడి ఉంటాము. మీరు కొంచెం చిన్న గుండు సూది తగిలినా కానీ అమ్మ అబ్బా అంటారు. మీరు అంటే ఇక్కడ జెంట్స్ అని అర్థం. కానీ వంట చేసే మగవాళ్ళు ఉంటారు కదా, నలభీమ పాకం చేసేవాళ్ళు, వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే దేవుడు మాకు ప్రసాదించిన అద్భుతమైన వంట అనే వరాన్ని మా దగ్గర నుంచి మీరు కొట్టేస్తున్నారు. మీరు కూడా లాక్కున్నారు, అది కూడా లాగేసుకుంటున్నారా? శైలజ ఎక్కువ మాట్లాడకు, చూప్ కామ్కరు. వంకాయలు, నల్ల వంకాయలు, పొడుగు వంకాయలు చాలా లేతగా ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ తెల్ల వంకాయలు గుండ్రంవి, నల్ల వంకాయలు గుండ్రంవి. ముళ్ళ వంకాయలు ఏ వంకాయలతో పోల్చినా కానీ నల్ల వంకాయలు, పొడుగు వంకాయలు ఆల్వేస్ సేఫ్. చేదు విషయంలో కూడా ఇవి తక్కువ ఉంటాయి, తొందరగా అయిపోతుంది కర్రీ, 10 minutesలో అయిపోతుంది. సో నేను జస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అంతే. మంచిగా ఒక 5-6 నిమిషాల నుంచి వేగుతుంది. కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు. మీకు గుర్తుంది కదా, ఈ పొడిలో కొంచెమే పసుపు ఉంది, కొంచెమే ఉప్పు ఉంది, కావాలని వేయలేదు. కొంచెం ఉప్పు వేస్తున్నా. ముక్కకి ఉప్పు పట్టాలంటే అందులో మొత్తం ఉంటే ఎట్లా అండి, అది జస్ట్ పైన స్ప్రింకిల్ చేయడానికి లైట్గా ఉప్పు. ఇదిగోండి మన మిక్సీ వచ్చేసింది. ఇప్పుడు సిమ్ చేస్తున్నాను, వేగిపోయింది.
ముక్క ఉడికిందా లేదా ఒక్కసారి చూడండి. లేదంటే ఒక 2 నిమిషాలు మూత పెడితే అయిపోతుంది. ఇది లేత వంకాయలు అయిపోయింది. బంద్ చేస్తున్నా. బంద్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని, ఇందుకోసం చెప్పిన పప్పులు తక్కువ ఉండాలి, కారం ఎక్కువ ఉండాలి అని. మనం అవి ఈక్వల్గా వేసామనుకోండి కారం తగ్గిపోతుంది, పప్పులు ఎక్కువ అవుతాయి. అప్పుడు లేకపోతే ఏం చేయాలంటే ఈ పొడి కొంచెం వేసుకొని పైనంగా మళ్ళీ కారం వేసుకోవాలి. ఈ ఫ్రై మా ఫ్రెండ్ అడిగింది, ఈ పొడి ఆమెకు బాగా నచ్చేసింది. ఎలా చేసావు, ఏం చేసావు, ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఎలా చేసావు అంటే వీడియో చూడమ్మా పాపా పీసెస్ ఇలా అని చెప్పేస్తా. ఇంకెక్కువసేపు ఉన్నా మాడుతుంది దాని మీద, ఎందుకంటే మట్టి కుండకి ఎక్కువసేపు హీట్ ఉండే అది ఉంటుంది. సో వేగొద్దు అనుకుంటే తీసేయండి, ఇంకా వేగాలి అనుకుంటే ఉంచుకోండి. నాకు ఇంకా వేగొద్దు, అయిపోయింది కర్రీ. కారం పడ్డాక, ఆ పొడి పడ్డాక ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ పొడిని సీసాలో భద్రపరుద్దాం. కర్రీ పక్కకు పెట్టుకోండి. మంచిగా కలిపి ఇట్లాంటి ఒక గాజు సీసాలో చక్కగా ఇట్లా పోసి పెట్టుకున్నారంటే ఆలూ ఫ్రై, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, బీరకాయ ఫ్రై, ఎనీ ఫ్రైస్కి మీకు చాలా బాగుంటుంది. అది కాకుండా ఇడ్లీ, దోశ, వడ చెప్పినా కదా అటన్నిట్లోకి వస్తుంది. ఒకటే సింగిల్ మసాలా కూర కారం, కారప్పొడి కాదు, కారప్పొడిలాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా కూర కారం. ఇట్లా మంచి సీసాలో పెట్టుకోండి. మా ఫ్రెండ్ అడిగిన చిన్న కోరిక మీకు ఈ కూరకారం చూపించే విధంగా నడిపించిందంటే మీరు ఆలోచించవచ్చు లైఫ్లో ఫ్రెండ్స్ ఎంత మంచి పార్ట్, ఒక గొప్ప రోల్ ప్లే చేస్తారు అనేది. దీనిలో ఇప్పుడు ఉప్పు చూడండి, పుల్ల పుల్లగా భలే ఉందండి. నిమ్మ ఉప్పు వేసాం కదా, నిమ్మ ఉప్పు వేయబట్టే పులుపు. మంచిగా ఇట్లా టైట్గా పెట్టుకోండి, ఎప్పుడంటే అప్పుడు తీసి కర్రీస్లో వేయండి. దట్స్ ఆల్. ఇలా చేస్తేనే ఇదిగోండి ఇలాంటి అద్భుతమైన కర్రీస్ రెడీ అవుతాయి. అద్భుతమైన మసాలా కారం, అద్భుతమైన ఫ్రై, ఆ కారంతో చేసిన ఫ్రై. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.